అమ్మో తాగాలే గాని మనిషి చచ్చిటట్టు తాగుతారా నాయన. కనీసం పక్క నుంచి లేచి ఒప్పుకోలేదు. దేవుడా ఒక్కసారి నన్ను కాపాడు నాయన, జీవితంలో తాగను గాని. తలకాయ పట్టేసింది, ఒళ్ళేం విసురుతుంది, చేతులు ఏం వణుకుతున్నాయి. ఏందిరా నాయన నాకు ఈ బాధ. మనిషి జన్మ ఎత్తినందుకు ఎంతో కొంత సిగ్గుపెడతాడు దేవుడు. నాకు పెట్టుడు మనిషినే ఏందిరా నాయన. మన డాక్టర్ కాడ చూపించుకుంటే నాయన నీకు తాగుడు పట్టలేను, తాగుడు ఆపురా నాయన అన్నాడు. సాయంత్రం కాగా నీ అంకయ్య గారు ఫోన్ చేస్తాడు, రావు లైట్ వేసుకుందాం అంటాడు. ఫస్ట్ ఈ సెల్లుల దోస్తుల నెంబర్లన్నీ డిలీట్ చేసి ఈ అంకయ్య గారి నెంబర్ బ్లాక్ లో పెట్టాలి. ఎవరి నెంబర్ డిలీట్ చేస్తే ఏమవుతుంది, ఎవరి నెంబర్ బ్లాక్ లో పెడితే ఏమవుతుంది. మన బుద్ధి సక్కగా ఉండాలి. తాగటో నువ్వు దాకా ఇంట్లో ఉన్న పిల్లానికి ఫోన్ చేసి నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో నీ కాళ్ళు ఎరగొడతాను. అది ఆయనతో భయానికి పుట్టింటికి పోయింది. ఇప్పుడు మంచినీళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదు. ఇంకా లాభం లేదు, ఎడకని పోయి పసరణ తాగాల్సిందే. ఏంది నీ అమ్మ మాయదారి తాగడు బోకొచ్చేదా బట్టుకొచ్చేదా. ఈ మందు మానేద్దాం ఎంత ఆలోచించినా కొంచెం పానం మంచిగా ఉంటే మళ్ళీ మందు మీదకి గుంతుంది. నాకు ఎవడన్నా తాగుడు మీద పెట్టి చేసిండయిందిరా నాయన. ఎట్లా ఒక టోపిక్ చేసుకుని చిన్నగా డాక్టర్ కాడికి పోయి ఒక ఇంజక్షన్ వేయించుకుని అటు నుంచి అడిగి ఒక్క 90 గుదుకు నుంచి పండుకొని ఇంకా రేపు నుంచి మందాగని.